రైతు సోదరులకు స్వాగతం. ఆంధ్రప్రదేశ్లో కొన్ని పంటలు కనుమరుగైపోతా ఉన్నాయి. తెలంగాణలో కూడా అదే పరిస్థితి. 4 దశాబ్దాల కిందట సన్ఫ్లవర్, పొద్దుతిరుగుడు, షుగర్ కేన్, చెరుకు పెద్ద ఎత్తున సాగేది. ఆ 2 పంటలు కనుమరుగు కాబోతా ఉన్నాయి. ఇక రాబోయే కొద్ది రోజుల్లో కూడా కాటన్, పత్తి కూడా ఎవరు వేసే పరిస్థితి లేదు. మిర్చి ధరలు కూడా ఏమాత్రం గిట్టుబాటు కావడం లేదు. కోత కూలీలే ఒక క్వింటాకి 6,000 నుంచి 7,000 రూపాయల దాకా ఖర్చు అవుతా ఉంది. అమ్మినా కూడా వాటిని 9,000, 10,000 కంటే రావడం లేదు. రాబోయే రోజుల్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవసాయ రంగానికి రైతులకు ఒక 10,000 ఇచ్చి మేము పండగ చేశామని మీరు మీటింగులు చెప్పుకున్నంత మాత్రాన వ్యవసాయ రంగం బాగుపడదు. మద్దతు ధరలు పెంచండి, మద్దతు ధరలకు చట్టబద్ధత కల్పించండి. ఉపాధి హామీ, ఆహార భద్రతకు ఎలాగైతే చట్టబద్ధత కల్పించారో మద్దతు ధరలు, ఇప్పుడున్న మద్దతు ధరలు కనీసం 150% పెంచకపోతే రైతులకు గిట్టుబాటు అయ్యే పరిస్థితి లేదు. పాత తరం రైతులు ఇంకా కొంతమంది మిగిలి ఉన్నారు కాబట్టి వ్యవసాయం నడుస్తుంది. ఇప్పుడు యువత అయితే కాడి పడేసి ఏదో ఒక పని చూసుకొని వెళ్ళిపోతారు. వ్యవసాయం గిట్టుబాటు అయ్యే పరిస్థితి లేదు. ఇప్పటికే అనధికారికంగా దేశంలో 20 కోట్ల ఎకరాల్లో పంటలు సాగు చేయడం లేదు. ఒక్క ఆంధ్రప్రదేశ్లోనే 70 లక్షల ఎకరాల భూమి పడావుగా పడి ఉంది అంటే దాన్ని పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. రాబోయే రోజుల్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కనుమరుగవుతున్న పంటల్ని ఆదుకోకపోతే ఆహార ధాన్యాలు కూడా దిగుమతి చేసుకోవాల్సిన దుస్థితి ఏర్పడే ప్రమాదం ఉంది. 1983లో 6 లక్షల ఎకరాల్లో సాగైన పొద్దుతిరుగుడు నేడు 20,000 ఎకరాలు పడిపోయింది. ఇక షుగర్ కేన్ అయితే 2004లో 4,50,000 ఎకరాల్లో సాగైతే ఈరోజు 40,000 ఎకరాలు పడిపోయింది. అది కూడా అధికారులు గణాంకాలు చూపిస్తున్నారు కానీ బయటికి వెళ్తే ఆ పంట కనిపించడం లేదు. చాలా పంటలు కనుమరుగయ్యే పరిస్థితి. ఇక రైతుల ఆ వరి సాగు, ఉత్తరాదిలో అయితే ఆ గోధుమల సాగు, ఆ 2 పంటలు తప్ప వేరే పంటలు బతికే పరిస్థితి లేదు. ఈ మధ్యకాలంలో ఆయిల్ పంప్ పెద్ద ఎత్తున సాగు చేస్తున్నారు. దాని ధర 1 సంవత్సరం పైకి 3 సంవత్సరాల కిందకి. రైతులందరితో ఆయిల్ పంప్ సాగు చేయించి ఇంకా ఆ రైతులతో కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒక ఆట ఆడుకుంటాయి. అందులో ఎలాంటి అనుమానం లేదు. అంతరించిపోతున్న పంటల మీద మీ అభిప్రాయాలు తెలియజేయండి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు ఎలాంటి సాయం చేయాలి అనే విషయాన్ని కూడా మీ అభిప్రాయంలో తెలియజేయండి.